ప్రియమైన దేవుని సంగమా, దేవుని కృపను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో మన యొక్క జీవితాలకు దేవుడు అనేక విషయాలు గ్రంథంలో వ్రాయించాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనము మన అనుదిన జీవితంలో ప్రార్థనకు పెద్దపీఠం వేస్తున్నామా? అంటే ప్రార్థనకు పెద్దపీఠం వేస్తున్నామంటే ప్రార్థన విషయంలో మరి ప్రార్థన చేయుటలో గొప్పగా ఉంటున్నామా? ఎందుకంటే ప్రార్థన అనేది భక్తుల జీవితాల్లో వారు ఎక్కువగా తండ్రి అయిన దేవునికి ప్రార్థించేటటువంటి వారిగా ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రార్థనకి యేసుక్రీస్తు వారు మార్క్స్ వార్తలో చూస్తే మొదటి అధ్యాయము 35వ వచనంలో చూస్తే ఆయన పెందల కాడిని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతుకుచూ వెళ్లి ఆయన్ని కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, పిల్లలు మనం ఆలోచన చేస్తే ప్రార్థన విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మనం చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఈరోజు పిల్లలు మనం ఆలోచన చేస్తే ఆరాధన సమయానికి వెళ్ళటమే కష్టమైపోతుంది. మనం ఆరాధనకి వెళ్లే విషయంలో కూడా చాలా జాప్యం చేస్తుంటాం. ప్రార్థనకి వెళ్లే విషయంలో జాప్యం చేస్తుంటాం. మనకు నచ్చినట్లుగా మనము వెళుతుంటాము, అంటే అనీజీగా వెళ్తుంటాం, కష్టంగా వెళ్తుంటాం. కానీ ఒక ప్రార్థనకి విషయంలో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో చూడండి యేసుక్రీస్తు వారు. ఇక్కడ మనం ఇంకనూ చీకటిగానే ఆయన పెందలకాడ లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళిందంట. ఎంత గొప్ప సంగతి అండి! ఆలోచన చేయండి. ఈ మనకి చాలా తేలిగ్గా ఉంటాయండి చదువుకోవటానికి, కానీ ఎంత కష్టపడ్డాడు ప్రార్థన చేయటానికి, అంతగా ఎంత కష్టపడ్డాడో చూడండి. అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు వెతుకుతున్నారట. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతానని వారితో చెప్పాను. కాబట్టి ఆయన ఎందు నిమిత్తం వచ్చాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ప్రకటించాలి. ప్రకటించినప్పుడే పాపి అని తెలుస్తుంది, పాపిలో మార్పు వస్తుందని. ప్రకటన అనేది చాలా ముఖ్యమండి. ప్రకటించాలి, మన నోరు తెరవాలి. కాబట్టి ఈరోజు పిల్లరా, ఆదివారం సంఘానికి వెళ్ళి అక్కడ నోరు తెరుస్తున్నాము, మళ్ళా ఇంటికి వచ్చి నోరు మూస్తున్నాం. ఇక ఈ మధ్యకాలంలో మన నోరు అనేక మంది నశించిపోతున్నటువంటి వారి కొరకు మన నోరు ఉపయోగిస్తున్నామంటే
మన నోరు ఉపయోగిస్తున్నామో లేదో మనకు తెలియాలి. కాబట్టి ప్రియులారా, మన దేవుడు ఈ భూమి మీదకి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంటే మనకి మాదిరిగా, మనకి ఎలా నడవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఏం పనిలో ఉండాలో ఆయన మన కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రార్థన విషయంలో ఆయన ఎంతగా ఆసక్తి కలిగి ఉన్నాడో మనం కూడా ప్రార్థన మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థించేటటువంటి గొప్ప స్థితిలో ఉండాలి. ప్రార్థించే విషయంలో ప్రార్థన అనగానే మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి ఉదయాన్నే మనం దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి. మరి ప్రతి నిత్యము కూడా అసలు ఆసక్తితో మనం నిత్యము ప్రార్థన విషయంలో యేసుక్రీస్తు వారు ఎంతగా ముందుగా ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. కాబట్టి యోబు గ్రంథానికి వస్తే ఒకసారి యోబు గ్రంథంలో చూస్తే మొదటి అధ్యాయంలో చూస్తే ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తే అతడు ఎంత బిజీ మ్యానో ఒకసారి ఆలోచించండి. బిజీ మ్యానో లేక బిజినెస్ మ్యానో. ఊజు దేశంలోనే యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనం విసర్జించిన వాడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. యథార్థంగా ఉన్నాడు అనమాట, న్యాయంగా నడుచుకోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి అసలు చెడుతనాన్నే విసర్జించాడంటండి. ఒకసారి ఆలోచన చేయండి. యథార్థత, న్యాయము, దేవుని యందు భయభక్తులు, చెడుతనం. ఎంత 4 విషయాలు చూడండి. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్న 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎట్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు. అతనికి ఆస్తిగా ఉండింది కనుక తూర్పు దిక్కు జనుల అందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. కాబట్టి అన్ని వేల వందల అంత గొప్ప పనివారం ఉన్నటువంటి వాళ్ళు అసలు దేవునికి నిజంగా మనం వెనక చూసుకున్నా ఏం లేదు, మనకి ముందు చూసుకున్నా ఏం లేదు. మనం నిజంగా చెప్పాలి, యోబు ఉన్నటువంటి గొప్ప సంపద విషయంలో కానివ్వండి, పనివాళ్ళ విషయంలో కానివ్వండి, అంత జీరో. కానీ అంత పరివారం ఉండి, అంత గొప్ప ధనవంతుడై ఉండి అసలు ఆయన ఎలాంటి ఆలోచన చేస్తున్నాడో మన సైకాలజీ ఏంటి, యోబు గారు మనస్తత్వం ఏంటి, మన మనస్తత్వం ఏంటి అనేది మనం పోల్చుకోవాలి. ఇక్కడ గ్రంథస్థం చేయించాడు. ఈరోజు చాలా మంది ప్రార్థనకి వచ్చే విషయంలో చాలా షాకులు చెప్తుంటారు. చాలా రకరకాల పనులు, రకరకాల వాటి గురించి చెప్తుంటారు. ఇక్కడ పురిలారా మనం ఆలోచన చేస్తే అతని కుమారులు చూడండి, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినం ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయకూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్లతో తమతో కలిసి అన్నపానం పుచ్చుకున్న వాళ్ళని వారిని పిలిపించు వచ్చింది. వారి విందు దినలు పూర్తిగాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలవనిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలులు అర్పించు వచ్చింది. యోబు నిత్యము అలాగూ చేయొచ్చు. అంటే తన కుటుంబ సభ్యుల గురించి నిజంగా ఆలోచన చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, పాపం చేశారేమో అని పవిత్రపరుస్తున్నాడు. ఈరోజు నిజంగా నేను నిజంగా మోకరించినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల పట్ల నిజంగా ఏదైనా మరి అపవిత్రత, ఏమైనా అపరాధాలు, దోషాలు మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో అని ఏ విధంగా ప్రార్థన చేస్తే, మనం వారి పట్ల ప్రార్థన చేస్తే వారి యొక్క
కాబట్టి వారి గురించి కూడా మనం ఏబు గారు ఏ విధంగా అయితే హృదయంలో దూషించరేమో అని వారిని పవిత్రపరుస్తున్నాడు, అంటే హెచ్చరిక చేస్తున్నాడు, వాళ్ళకి భయభక్తులు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే యవన ప్రాయంలో అరుణోదయం లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పిస్తుంది. యోగు నిత్యము అలా చేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబాల్లో మొట్టమొదటిగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పవిత్రపరిచేటటువంటి కార్యక్రమం. యోగు తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పవిత్రపరిచేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. అంటే దేవునికి మనసులో తన పిల్లలు స్థానం ఇవ్వలేదేమో, తన పిల్లలు ఏమన్నా తప్పిపోతున్నారేమో అని కేరింగ్, తన పిల్లల పట్ల కేరింగ్ ఉంది. చూడండి ఎంత కేరింగ్, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం కూడా మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల మనం కూడా మరి వారి గురించి మనం ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే వారి గురించి మనం ప్రార్థిస్తామో, వారి పక్షాన వారికి ఎప్పుడైతే మనం దేవుని గురించి తెలియజేసుకుంటూ మీరు ప్రార్థించుకునేవారుగా ఉండాలి. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తూ మనం ప్రార్థిస్తూ వారిని కూడా ప్రార్థింపజేసేటటువంటి వారిగా మనం పురుగొల్పాలి. ఎందుకంటే దేవుని కోరిక ఏంటంటే ఎక్కడ తప్పిపోతారో అని. నిజంగా పిల్లరా, ఎక్కడ తప్పిపోతారో ఏవో చూడండి, ఎంతగా దేవునికి ఎక్కడ దూరం అయిపోతారో అన్న ఆలోచన కలిగినటువంటి ఆలోచనలో ఉన్నాడు. అందుకని అక్కడ ఆ మాట అంటున్నాడు. ఏమన్నాడంటే తమ కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుణ్ణి, అంటే దేవునికి ఏడ దూరం అయిపోతారో అని ఎంతగా ఆలోచన చేస్తున్నాడో చూడండి. ఈరోజు మనం అంతగా మనం ఆలోచన చేయగలుగుతున్నటువంటి స్థితిలో ఉంటే చాలా సంతోషం. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి మరి భక్తుల జీవితాల్లో ప్రార్థనకి ప్రాముఖ్యత, ప్రార్థనకి అంతగా ప్రాముఖ్యత. యోబు గారు అండి సర్వ సుఖాలు సర్వ సంపదలు ఉన్నప్పటికీ కూడా ప్రార్థనకి ఎంత పెద్దపీఠం వేశాడో చూడండి, ప్రాముఖ్యత ఇస్తున్నాడండి. కాబట్టి పిల్లరా, మనము ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో మనం పిల్లల గురించి ప్రార్థించాలి. పిల్లలని దేవుని గూర్చినటువంటి భయభక్తులు నేర్పించాలి. మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. ఈ ప్రార్థనా విషయంలో జాప్యం చేయకూడదు, ప్రార్థనా విషయంలో వెనకడుగు వేయకూడదు. కాబట్టి భక్తుల విషయంలో నిజంగా ఎంతగానో ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చారండి. ఒక యోబు గారిని చూసామండి, ఒక యేసుక్రీస్తు వారిని చూసామండి. వాళ్ళకంటే మనం ఇంకా ఆ స్థాయిలోకి మనం కూడా వెళ్ళేటటువంటి వారిగా మనం మరి గొప్పగా ఉండాలి ప్రార్థించే విషయంలో అనేది ఈరోజు పాఠం పిల్లరా. అందుకని చూడండి, మనం ఒకసారి యోహాను సువార్తలో చూస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం చూస్తే పిల్లరా, అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి విషయము చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఇక్కడ మనం పేతురు గారు ప్రార్థనా జీవితం గురించి చూస్తే, వీళ్ళు 10వ అధ్యాయము 9వ వచనం, అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలించుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతను మిక్కిలా, చూసారా ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, 12 గంటలప్పుడు నిజంగా పిల్లరా మరి పేతురు ప్రార్థన చేయటానికి ఎంత ఆసక్తి చూడండి, మిద్ది మీదకి ఎక్కారట. 12 గంటలప్పుడు ప్రార్థన అండి. 12 గంటలప్పుడు ప్రార్థన కోవటము అంటే ఇంత ఎండలో ప్రార్థనకి, ఈ టైంలో ప్రార్థన పెడితే ఇంత ఎండకి తట్టుకుంటామా? నిజంగా మొన్న 2 దినాలు సెమినార్ జరిగిందంటే మన దగ్గర కన్నిమల వారి బంజర్లో నిజంగా అండి నిలువుటెండలో మగ్గిపోయారండి. నిజంగా ఆ మగ్గిపోయినప్పటికీ కూడా
తగ్గిపోయినప్పటికీ కూడా నిజంగా అంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ ఆసక్తి నిజంగా అదేనండి. పేతురు 12 గంటల సమయంలో మిద్దె మీదకి ఎక్కడం మామూలు విషయం కాదండి నిజంగా. కాబట్టి ప్రియులారా చూడండి, ఆ సమయం చూడండి, 12 గంటలప్పుడు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కి ఎంత ఆసక్తి చూడండి. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే ప్రార్థనకి మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా జాప్యం లేకుండా సమయమందు అసమయమందు అని ఉంది. నిజంగా 2 దినాలు వాతావరణం బాగుంది మా దగ్గర. ఆ 2 దినాలు అంతా 24 గంటలు కూడా 2 దినాలు కూడా చక్కగా ఆ ప్రార్థనలో గడిపినటువంటి విషయం చాలా సంతోషకరం దేవునికి. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే ప్రార్థన అనేది దేవునికి చూడండి అక్కడ ఆ 10వ అధ్యాయంలోనే ఎందుకు ఈ విషయాలు దేవుడు రాయించిందంటే ప్రార్థనకి పెద్దపీట వేసేవారుగా ఉండాలి అనేది దేవుని కోరిక. మనం ప్రార్థించే విషయంలో ఎడతెగక ప్రార్థన చేయండి అని కూడా పౌలు గారు ఏమండి ఒక చోట 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15 చూస్తే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 చూస్తే అక్కడ ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే ప్రార్థన విషయంలో మనం గొప్పగా ఉండాలండి. ప్రార్థన అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవునితో గడుపుతున్నటువంటి సమయం, దేవునితో మాట్లాడుతున్నటువంటి సమయం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏకాంతంగా వెళ్లి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఎంతో ఆనందపడ్డాడు. కాబట్టి ప్రియులారా ఇంకా ఆ అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కూడా చూస్తే ఏమండి ఇతను డేటా కూడా బయోడేటా కూడా చాలా బాగుందండి. ఇతను శతాధిపతి, గొప్ప అధికారం హోదా ఉన్నాడు. అంత అధికారం హోదా ఉన్నప్పటికీ కూడా ఏమండి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయింది ప్రజలకు బహుధర్మ చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆదివారం అప్పుడే ప్రార్థన కాదు, గురువారం అప్పుడే ప్రార్థన కాదు. నిజంగా ఈరోజు ఈ వేదిక రావటం కూడా ఉన్న తరగతులు మరి జయాకర్ గారు, ప్రభాకర్ గారు, తోకల ప్రసాద్ అన్న గారు వీళ్ళు మరి నిజంగా వీళ్ళు పరిచయం అవటం కూడా చాలా గొప్ప సంగతి అండి. దేవుడి ఏర్పాటు. చూడండి, ఈ విధంగా కూడుకొని మనము ప్రతిరోజు దేవుని వాక్యం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థనలోకి వస్తున్నారంటే మీకు ఎలా సాధ్యం అవుతుందని అంటున్నారండి చాలా మంది. ఎలా సాధ్యం అవుతుంది? అవునండి, ఈ భూమి మీద మనం ఎంతకాలం ఏది చేసినా మనతో 60-70 సంవత్సరాల జీవితం కోసం ప్రయాసపడుతున్నటువంటిది ఏది మనతో రాదు కానీ ఇదిగో ప్రయాసపడినటువంటి ప్రార్థనా జీవితం అనేది దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాయి అంటండి. దేవుని కొరకు ఏమండి శతాధిపతి అంత స్థితిలో ఉన్నా కూడా తన యొక్క గొప్పతనాన్ని నిజంగా దేవుడు మెచ్చుకున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడంటండి. మనకి గట్టిగా ఫంక్షన్ వచ్చిందనుకోండి, ఆదివారం ఫంక్షన్ వచ్చిందనుకోండి, ఆదివారమే ఆరాధన వచ్చిందనుకోండి, ఆరాధనని బ్రేక్ చేస్తాం, ఫంక్షన్ ని హైలైట్ చేస్తాం మనం. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఆరాధన, ఆదివారం ఆరాధన అనేది గొప్ప బ్రేక్ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటటువంటి గొప్ప స్థితిలో ఉన్నాడు. అంటే ప్రార్థన చేయటం అనేది చాలా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది.
మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే ఏమండి, ఆన్లైన్లకి మనం వస్తున్నాం అనుకోండి, ఆసక్తితో రావాలి. కాబట్టి ప్రియులారా, మన ఆలోచన ప్రార్థన విషయంలో నిత్యము ప్రార్థన చేస్తున్నటువంటి యోబుని చూసాము, శతాధిపతిని చూసాము, పేతురు గారిని చూసాము. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఏమండి యోహాను సువార్తలో చూస్తే ప్రియులారా, మరి 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఇక్కడ మనం యోహాను సువార్త మన అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ పేతురు గారు 12 గంటల ప్రార్థన చేసిండు. ఏమండి, ఇక్కడ 3 గంటలప్పుడు ప్రార్థన 3 గంటలకు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురును యోహానును దేవాలని చూడండి. ప్రార్థన చేయటం వల్ల భక్తుల జీవితాల్లో దేవుడు నిజంగా ప్రార్థన ఎందుకు చేయాలి అనేది మీకు డౌట్ రావాలి. మనం ప్రార్థన ఎందుకు చేయాలనేది డౌట్ రావాలి. ప్రార్థన అనేది మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. మనకి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏ విధంగా తీసి ఉపయోగించుకుంటామో ప్రార్థన కూడా. యోబు నిత్యము అలాగూ ప్రార్థన చేయటం వలన కష్టాలను ఎదుర్కోగలిగాడు. ఎన్ని కష్టాలు ఎన్ని పోతున్నప్పటికీ తట్టుకునేటటువంటి శక్తి ఆయన చేసినటువంటి ప్రార్థన జీవితమే ఆయన్ని కాపాడింది. ఈరోజు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతున్నప్పుడు అన్నిటిని తట్టుకునే స్థాయిలోకి మనం రావాలంటే ప్రార్థనే మనకి ఆయుధం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రార్థన అనేది ఏమండి, మనం ప్రార్థన అనేది మన జీవితాన్ని బలపరుస్తుంది. ప్రార్థన అనేది ప్రతి ఆటంకాన్ని పడద్రోయబడుద్ది. ప్రతి ఆటంకం కూడా పడద్రోయబడుద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎరుకో చుట్టూ నిజంగా వాళ్ళు ప్రదక్షిణ చేయటం వల్ల, వాళ్ళు ప్రదక్షిణ క్రియ చేయటం వల్ల, అంటే పని ఆ ఆసక్తితో ప్రదక్షిణ చేయటం వల్ల ఎరుకు వాళ్ళు కూలిపోయాయి. కాబట్టి ఈరోజు ప్రార్థనలో ప్రతిదీ కూడా దేవుడు సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు, ఓర్పునిస్తాడు, సహనాన్ని ఇస్తాడు. అందుకే ప్రియులారా, ఈ ప్రార్థనకు అంత బలం ఉంటుందండి. కాబట్టి పేతురు యోహానులు కూడా 3 గంటలప్పుడు ప్రార్థన అంటండి. ఏమంటే చూడండి, మనం ఎప్పుడు ప్రార్థనలకు ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళటానికి ఇష్టపడతామంటే ఇష్టపడమండి. నిజంగా మనం మన ఆలోచనలు వేరండి. కానీ భక్తుల ఆలోచనలు చూస్తే వాడు 3 గంటల సమయంలో ప్రార్థనకి వెళ్ళారు, 12 గంటల సమయంలో మిద్ది మీదకి ఎక్కాడు. నిజంగా ప్రియులారా, ప్రార్థనకి చూడండి, వాళ్ళు ఆ సమయంలో ప్రార్థనకి వెళ్ళటం వల్ల ఒక వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం జరిగింది. నిజంగా మనం చేసే ప్రార్థనల్లో నిజంగా అనేకుల జీవితాల్లో ఏమండి మేలు జరుగుతుంది. ప్రార్థన అనేది ఆసక్తితో మనం ప్రార్థనా జీవితం అనేది కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా అనేకుల జీవితాల్లో గొప్ప ప్రార్థన కోటాలు పెట్టుకున్నప్పుడు కూడా అనేకుల జీవితాల్లో ఏమండి మేలు జరుగుతుంది ప్రేమైన వాళ్ళు. కాబట్టి ఈ ప్రార్థన అనేది ఏమండి ఎడతెగక చేయమంటున్నాడు. ఏమండి ప్రార్థన అనేది ఏమండి ఎలా చేయాలంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రికలు కూడా మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలో చూస్తే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపగా ఉండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏమండి చూసారా, ప్రార్థనకి ఆసక్తి అండి. కష్టంగా ప్రార్థనకు రావటం కానీ, కష్టంగా ఏమండి కాదు, కానీ ఆసక్తితో ఆన్లైన్కి రావాలి. ఎప్పుడు రావాలి అని ఆసక్తితో రావాలి ఆన్లైన్కి. నిజంగా ఆన్లైన్కి ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆ జీవితాలు ఆశీర్వాదంగా ఉంటాయండి. ఆసక్తితో సువార్తకి వెళ్తే ఆశీర్వాదంగా ఉంటది. ఆసక్తితో ఏమండి యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో, అసలు ఆసక్తి అని, దేవుని ఆసక్తి అని మన జీవితంలో ఉంటే మనకి అసలు ఎదురే లేదు ప్రవీణ్ వాళ్ళు. ఇది రాసి పెట్టుకోండి మీరు. అది
ఏదైనా సరే పౌలు అంటాడు, రోమపత్రికలో పౌలు నాకు ఇష్టమైన మాట ఏంటంటే, అంటే అన్ని ఇష్టమైన మాటలే కాదనట్లేదు, రోమపత్రికలో 8వ అధ్యాయంలో ఏమండి ఇక్కడ మనం ఆలోచన చేస్తే 32వ వచనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చూసారా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మీరు కలుగుటికై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఏమండి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంకా 35వ వచనంలో చూస్తే, ఏమండి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా? అంటే మనకి అన్నిటినీ, ఎందుకంటే కాలం ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తుల జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించారు, సుఖాలు వచ్చినప్పుడు సుఖంగా ఉన్నారు. నిజంగా అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమపరిచేటటువంటి బిడ్డలుగా ఉన్నారు. వాళ్ళకి నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన అనేది గొప్ప ఆయుధం అండి. అందుకని ప్రార్థనకి పెద్దపీట వేయాలి. కాబట్టి వాళ్ళు శ్రమల్లో కూడా ప్రార్థించేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రార్థన నిజంగా ఒక ఎస్తేరుని రాణిగా మార్చిందండి. నిజంగా ఆమె కూడా నేర్చుకుంది ఏంటంటే, యూదులందరికీ హింస వచ్చింది, యూదులందరూ చంపబడే సమయం వచ్చింది. నిజంగా సమయంలో నిజంగా రాజు సన్నిధికి వెళ్లే పరిస్థితి కాదు అసలు. నిజంగా మొర్దెకై అంటాడు, ఒక దిక్కు నుంచి కాబట్టి మరొక దిక్కు నుంచి వచ్చిదిలే సహాయము, నువ్వు వెళ్ళమాకు, నీ ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఆమె వెంటనే ఉపవాసం ఉండి అందరూ ప్రార్థించండి అని చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే దిగొచ్చి ఏమండి దుష్టుడైనటువంటి హామాను పన్నినటువంటి కుట్ర నుండి విడిపించినటువంటి దేవుడు. మన కుటుంబాల్లో ప్రియులారా ఈ విషయాలు నిజంగా మనము భక్తుల యొక్క సైకాలజీలోకి మనం రాకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రియులారా, మనం ఏదో వస్తున్నాంలే పోతున్నాంలే అన్నట్టు ఉంటది. కానీ భక్తుల యొక్క సైకాలజీలోకి మనం రావాలి, భక్తుల యొక్క ఆలోచనలోకి మనం రావాలి. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది మనం నేర్చుకోకపోతే నిజంగా ప్రియులారా ఆ దారిలో వెళ్ళకపోతే మనం, ఎందుకంటే దుష్టుడు వేస్తున్న అగ్నిబాణాలను తట్టుకోలేము. అందుకని ఎఫెసీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. ఒక మాట సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం 6వ అధ్యాయంలో కూడా చూస్తే ఇక్కడ ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నింటినీ అర్పణకు శక్తివంతులు. అంటే బాణాలు వేస్తాయంటే వేస్తాండి, బాణాలు వేస్తుంది. మరియు రక్షణైన స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. చూసారా, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైను పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకుగా ఉండుడి. ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇక్కడ పౌలు చెరసాలలో ఉండి సంఖ్యలో వేయబడి ఉన్నప్పుడు సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు అగ్నిబాణాలు వేస్తాయి, అగ్నిబాణాలను చల్లార్చాలంటే ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండండి. ఎంత గొప్ప మాట అండి. సువార్త పనిలో నేను బహుధైర్యంగా మాట్లాడటానికి అండి చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను సువార్త విషయమై మాట్లాడటానికి నాకు వాక్చాతుర్యమును అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకుగా ఉండండి. ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు ప్రియులారా మనం ఆలోచన చేస్తే ప్రార్థనకు మనం కుటుంబాల్లో కానివ్వండి,
మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి పెద్ద పీఠం వేసేవారుగా ఉండాలి. ప్రార్థన అనేది చాలా గొప్ప స్థితిలోకి మనల్ని మంచి స్థితిలో, అంటే ఆత్మీయ స్థితిలో నిజంగా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఏమండి అన్ని విషయాల్లో ధైర్యం కలిగి మనం ఉండగలమండి. ప్రార్థన అనేదండి. ఎందుకని యేసు ప్రభు వారు చూడండి, లోకాస్వార్తలో మరొక మాట చూద్దాం. లోకాస్వార్తలో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా చూడండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ 22వ అధ్యాయంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించము, నీ చిత్తం మీద తొలగించు. ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించు. కష్టాలు వచ్చినప్పుడు నిజంగా ప్రియులారా, యేసుక్రీస్తు వారికి అంత కష్టం వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా తొలగించు అన్నాడు. ఒకవేళ నీ చిత్తమే, నా ఇష్టం వద్దుగా, నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన్ని కనపడి ఆయన బలపరిచినట్టుగా ఉంది ప్రియులారా. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చారించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారి దుఃఖముఖం చేత నిద్రించడం చూసి, మీరెందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పిన. ప్రార్థన అనేది ప్రియులారా శక్తినిస్తుంది. ప్రార్థన జయించే శక్తినిస్తుంది. ప్రార్థన అనేది నిరాశ నుంచి బయటకు తీసుకురాగలదు. ప్రార్థన అనేది ప్రియులారా మనకి ఈ లోకంలో గొప్ప ఆయుధం అన్నమాట ప్రార్థన అనేది. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది, అందుకని పౌలు గారు చాలా చోట్ల చెప్తారు ప్రియులారా. అందుకే పౌలు అంతటి వాడు కూడా ఏమంటాడంటే, ఏమండి మా కొరకు ప్రార్థన చేయండి అంటాడండి. ఎంత గొప్ప సంగతి అండి. చూడండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటాడు పత్రికల్లో. ఎందుకంటే పౌలు గారు ప్రియులారా ప్రార్థనకి గొప్ప పీఠం వేశాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూస్తే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 చూస్తే, ఇక్కడ మనం ప్రియులారా 25 అండి చూస్తే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. చూసారా ఎంత గొప్ప మాట అండి. మా కొరకు ప్రార్థన చేయండి అంటే ఎందుకు? పౌలు గొప్ప భక్తుడు, అంత గొప్ప భక్తుడండి. అంత గొప్ప భక్తుడు కూడా వాళ్ళ ప్రార్థన మా కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు ఏంటి? ఎస్, ప్రార్థన చేయండి అంటే తనకు ఇంకా బలం పొందుకోవడం కోసం, నిజంగా ఇంకా దాని శక్తి పొందుకోవడం కోసం. చూసారా సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ఈరోజు ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనకి పెద్దపీఠం వేసేటటువంటి కుటుంబాలుగా, ప్రార్థనా జీవితం అనేది అనేకమైనటువంటి సమస్యలకు, ఏమంటే బంధకాలకు, అసలు అన్ని విషయాల్లో అండి. అందుకనే ఫిలిప్పీ 4:4 చూస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతింపకుడి. కానీ చింతించద్దు, ఉంటాయి ఎదురవుతుంటాయి, వాటి గురించి మనసులో పెట్టుకోవద్దుగా, వాటిని పక్కన పడేయండి. చింతపడకుడు గాని, అంటే మీరు ఎన్ని చెప్పినా మిమ్మల్ని ఎంటాడతాయి, అవి మీరు వదిలిపెట్టే ప్రసక్తి లేదులే గాని అన్నాడు అనమాట. ప్రతి విషయంలో మాత్రం మీరు ఇది కూడా చేయాలి. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండను. అది కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థనకు పెద్దపీఠం మనం వేస్తున్నామా? ఒకవేళ ప్రార్థనకి పెద్దపీఠం వేయకపోతే మనము బలహీనమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రార్థనకి మొట్టమొదటిగా పెద్దపీఠం వేసేటటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనం దేన్నైనా జయించగలము, ఎంత కష్టాన్నైనా సంతోషంగా స్వీకరించగలం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో
మన కుటుంబాలన్నీ ప్రార్థించేటటువంటి కుటుంబాలుగా, ప్రార్థనకి పెద్దపీట వేసే కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ